నమస్తే. సౌందర్యశ్రీ వేదం. నేను మీ మునిమాలిక. ఎలా ఉన్నారు? డ్రై స్కిన్ వల్ల బాధపడే వాళ్ళకు ఒక మంచి డ్రై స్కిన్ వాళ్ళకు ఉపయోగపడే బాడీ స్క్రబ్. ఈ బాడీ స్క్రబ్ అనేది ఖచ్చితంగా వారానికి 2 సార్లు మీరు యూజ్ చేశారంటే మీ స్కిన్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట. ఈ డ్రై స్కిన్ వల్ల చర్మం అంతా చిరడం, కొంతమందికి పుండ్లు కూడా తయారవుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం అనేసి మన స్కిన్ క్లియర్ అయ్యి ఆ మృతకణాలన్నీ పోయి మంచిగా అందమైన స్కిన్ రావాలంటే ఈ స్క్రబ్ అనేది యూజ్ చేయండి. చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే మరీ ఖచ్చితంగా యూజ్ చేయాలా. చాలా మందికి శనగపిండి అలాంటివి పడదు కాబట్టి ఇలా మనకు న్యాచురల్ గా ఇంట్లో దొరికే మనం ఈ స్క్రబ్ యూజ్ చేసేదాని వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎలా చేయాలంటే ఆ స్క్రబ్ అనేది చిన్న పని అండి. మీ ఇంట్లో సాల్ట్ ఉందా అంటే ఉప్పు ఉందా, ప్రతి ఇంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు, చక్కెర తీసుకోండి. అది 2 మిక్స్ చేయండి. దాంట్లో పసుపు వేయండి, తేనె వేయండి, అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి ఈ మిక్స్ చేసిన దాంతో మీ పిల్లలకు మంచిగా వారానికి 2 సార్లు మసాజ్ చేసి దాని తర్వాత వేడి నీటితో స్నానం చేయించండి. వాళ్ళకి డెడ్ స్కిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఆ చర్మం అంతా పొడిబారినట్లు, స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి స్కూల్లో ఆ మట్టి దుమ్ము అంతా పడి చిన్న చిన్న కురుపులు రావడం ఇదన్నీ ఉంటుంది. అవన్నీ తగ్గిపోతుంది దీనివల్ల. మీకు సాల్ట్, షుగర్ లో అంటే చక్కెర, ఉప్పు వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. మృత కణాలు అనేది తగ్గిపోతుంది అనమాట. మీకు అవన్నీ పోతుంది. పసుపు అది యాంటీబయాటిక్ గా మీకు యూస్ అవుతుంది. తేనె కూడా మంచి యాంటీబయాటిక్ గా యూస్ అవుతుంది. కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నూనె అనేది విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది. స్కిన్ కు కావాల్సిన ఆ తేమ అదంతా ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసి మీరు స్మూత్ గా అనమాట జస్ట్ మెల్లిగా ఒక 10 నిమిషాలు జస్ట్ మర్దన చేసి దాని తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. వాళ్ళకు చాలా మంచిగా చర్మం తయారవుతుంది. ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కనీసం వారానికి 2 సార్లు ఒక్కసారైనా ఖచ్చితంగా చేస్తే వాళ్ళ చర్మం అనేది అందంగా, బేబీ స్కిన్ అనేది మంచిగా ఉంటుంది.